నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో పోలీసుల్లా మరియు కువైటు అధికారుల్లా నటిస్తూ ప్రవాసులను మోసం చేస్తూ వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులు మరియు అలాగే మొబైల్ ఫోన్లు, డబ్బు అలాగే తీసుకుని వెళుతూ ఉన్నారు. దొంగతనం చేసి పారిపోతూ ఉన్నారు. ఒకవేళ ప్రవాసులు ప్రతిస్పందిస్తే గాని వాళ్ళు ముగ్గురు నలుగురు ఉండడం వల్ల తీవ్రంగా గాయపరిచి కొట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారు. తాజాగా 700 ఫిల్స్ దొంగతనం చేసినందుకు, ఒక ప్రవాసుడు నుంచి 700 ఫిల్స్ దొంగతనం చేసినందుకు ఒక కువైటీ పౌరుడు, కువైటీ యువకుడు జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే, సిగరెట్ ప్యాకెట్ కొనడానికి ఒక ఈజిప్టియన్ వ్యక్తి నుంచి 700 ఫిల్స్ దొంగిలించినందుకు ఒక యువకుడికి కువైట్ క్రిమినల్ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు 500 దినార్ల జరిమానా విధించింది. అలాగే ఆ యొక్క కువైట్ యువకుడు మనం చూసుకుంటే మున్సిపల్ ఉద్యోగిలా నటించి సిగరెట్లు కొనుక్కోవడానికి బాధితుడి యొక్క పర్సు మరియు బ్యాంకు యొక్క ఏటీఎం కార్డును దొంగలించడం జరిగింది. దొంగలించి అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క కువైట్ యువకుడిని అరెస్టు చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు 700 ఫిల్స్ దొంగలించినందుకు గాను 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు అలాగే 500 దినార్ల జరిమానా విధించింది. కువైట్ లో ఉన్న కువైట్ యువకులకు డబ్బేమీ తక్కువ ఉండదు. చెడు అలవాట్లకు, చెడు వ్యసనాలకు బానిసై మనం చూసుకుంటే ఇలా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.